Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 10th of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. మన ఫస్ట్ ఆర్టికల్ ఎంపవరింగ్ విమెన్ అండ్ అగ్రికల్చర్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. ఇది మనకు జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ మన నెక్స్ట్ ఇయర్ అంటే 2026 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ ఫార్మర్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే మనకు అగ్రికల్చరల్ ప్రొడక్షన్లో, ఫుడ్ సెక్యూరిటీలో వీటిలో విమెన్ యొక్క రోల్ ఎంత ఉంది, వారి యొక్క ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేస్తూ ఈ విధంగా 2026 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఆర్ నెక్స్ట్ article is delimiting by electors rather than population offers a fair approach. So నిన్న కూడా మనం సెన్సస్ డేటా గురించి మాట్లాడుకున్నాం. సో హియర్ దిస్ కమ్స్ అండర్ ఆర్ జిఎస్ పేపర్ 2. సో దీనిలో మనం మన ఆర్పీ ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దీని యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏమున్నాయి అండ్ 1 person 1 vote 1 value ఈ కాన్సెప్ట్ ఏముంది, సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ ఆర్టికల్లో భాగంగా. దెన్ హావ్ డ్రోన్స్ ఆర్ ద న్యూ ఫేజ్ ఆఫ్ వార్ఫేర్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 3 కింద ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగింది ఏప్రిల్ 2025లో, అండ్ దానికి రెస్పాన్స్గా ఇండియా ఆపరేషన్ సింధూర్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆపరేషన్ సింధూర్లో మనం డ్రోన్స్ని యూజ్ చేయడం జరిగింది, రైట్. సో ఈ విధంగా ఇండియా డ్రోన్స్ని యూజ్ చేయడం ఇట్ సిగ్నల్స్ అ షిఫ్ట్ ఫ్రమ్ ప్యాసివ్ సర్వీలెన్స్ టు యాక్టివ్ కంబాట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ డ్రోన్స్. సో మనం యుక్రెయిన్, అజర్బైజాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ విధంగా డ్రోన్స్ యొక్క యూసేజ్ అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇండియా యొక్క డ్రోన్ స్ట్రాటజీని మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ సైప్రస్, క్రొయేషియా డ్యూరింగ్ హిస్ ట్రిప్ టు కెనడా. సో మన ప్రైమ్ మినిస్టర్ ఈ 2 కంట్రీస్ని కూడా విజిట్ చేయబోతున్నారు ఆన్ ద అకేషన్ ఆఫ్ G7 సమ్మిట్ అండ్ కెనడా, రైట్. సో దీనికి సంబంధించిన స్ట్రాటజిక్ రెలెవెన్స్ ఏముంది, జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏముంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ గవర్నమెంట్ ఈజెస్ సెజ్ నార్మ్స్ ఫర్ చిప్ ఎలక్ట్రానిక్ యూనిట్స్. సో ఈ సెజ్ రూల్స్ ఏమున్నాయి 2025కి సంబంధించి, ఎందుకంటే సెజ్ రూల్స్ 2006 ఏదైతే ఉందో దీనికి కొన్ని అమెండ్మెంట్స్ని నోటిఫై చేసింది గవర్నమెంట్. సో వాటిలో ఏం అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఆ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. Then a new water harvesting model promises to help Rajasthan's farmers. సో రాజస్థాన్లో జైపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కుకాజ్ అనే విలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఒక కొత్త రూరల్ వాటర్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో ఆ ఇనిషియేటివ్ ఏంటి, దానికి సంబంధించిన ఫీచర్స్ ఏమున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దెన్ వెదర్ ప్లేస్ స్పాయిల్ స్పోర్ట్ విత్ శుక్లాస్ మిషన్, నాసా మూవ్స్ లాంచ్ టు టుమారో. సో ఇది మన యాక్సియం 4 మిషన్కి సంబంధించింది. సో దిస్ మిషన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దీనిలో మనకు ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కూడా వెళ్ళబోతున్నారు. సో బ్యాడ్ వెదర్ కారణంగా ఇది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో మనకు ఇది రేపు జరగబోతుంది, దట్ ఈస్ June 11, 2025. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో దీని తర్వాత డోంట్ లెట్ డీప్ సీ బికమ్ వైల్డ్ వెస్ట్, గ్యూటరస్ టు లీడర్స్. సో ఇది మనకు 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది ఇన్ ఫ్రాన్స్. సో దీని సందర్భంగా UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరస్ హీ వార్న్డ్ అగెయిన్స్ట్ అలవింగ్ డీప్ సీ టు బికమ్ అ లాలెస్ వైల్డ్ వెస్ట్. సో దీనికి సంబంధించి డీప్ సీ మైనింగ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ మన లాస్ట్ ఆర్టికల్ ఇండియాస్ ఫస్ట్ ఈ-వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ టు బి బిల్ట్ ఇన్ ఢిల్లీ సేస్ మినిస్టర్. సో ఢిల్లీ గవర్నమెంట్ రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ ఈ-వేస్ట్ ఎకో పార్క్ అనేది డెవలప్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది ఇన్ నార్త్ ఢిల్లీ. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏముంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ ఎంపవరింగ్ విమెన్ అండ్ అగ్రికల్చర్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. సో దీని కాంటెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2026 ఇయర్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ విమెన్ ఫార్మర్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది.
సిలబస్ ప్రకారం ఇది జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. జిఎస్ పేపర్ 2లో రోల్ ఆఫ్ విమెన్ అండ్ విమెన్స్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్. అండ్ జిఎస్ పేపర్ 3లో మనకు ఫుడ్ సెక్యూరిటీ, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ రెసిలియన్స్ స్ట్రాటజీ. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే యుఎన్ జనరల్ అసెంబ్లీ 2026 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్ గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ లో విమెన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇట్స్ బేస్డ్ ఆన్ అ సింపోజియం ఆర్గనైజ్డ్ బై రాయల్ నార్వీజియన్ ఎంబసీ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే దే హావ్ హైలైటెడ్ పాత్వేస్ టు ఎంపవర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్. సో ఇది ఏ విధంగా చేస్తారు? క్లైమేట్ స్మార్ట్ ప్రాక్టీసెస్, ఫైనాన్షియల్ టూల్స్ అండ్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ కి యాక్సెస్ ని ఎన్హాన్స్ చేయడం ద్వారా వీ కెన్ ఎంపవర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్. సో ఇది ఎడిటోరియల్ యొక్క కాంటెక్స్ట్. గ్లోబల్ అగ్రికల్చర్ లో విమెన్ యొక్క ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. సో మనకు మేల్స్ యొక్క అవుట్ మైగ్రేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, బయటికి మైగ్రేట్ అవుతున్నారు. అండ్ ఆల్సో నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్. ఇటువంటి సిచ్యుయేషన్ లో విమెన్ మనకు ప్రైమరీ కల్టివేటర్స్ గా ఉంటున్నారు అండ్ ఆల్సో దే ఆర్ బికమింగ్ ల్యాండ్ మేనేజర్స్ అండ్ అగ్రి వర్కర్స్. బట్ అయినప్పటికీ కూడా పాలసీలో అండర్ రికగ్నైజ్డ్ గా ఉంటున్నారు. అదేవిధంగా దే ఆర్ అండర్ రిసోర్స్డ్ అండ్ ఇన్పుట్స్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒడిషా అండ్ జార్ఖండ్ స్టేట్స్ లో మనకు అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్ లో హాఫ్ కంటే ఎక్కువ విమెనే ఉన్నారు. బట్ దే ఓన్ ఓన్లీ అ ఫ్రాక్షన్ ఆఫ్ ల్యాండ్. సో ఫార్మర్స్ అయితే అగ్రికల్చరల్ వర్క్ ఫోర్స్ లో అయితే విమెన్ హాఫ్ కంటే ఎక్కువ ఉన్నారు. బట్ మనకు ల్యాండ్ ఓనర్షిప్ లో చూసినట్లయితే ఓన్లీ అ ఫ్రాక్షన్ ఆఫ్ ల్యాండ్ ఇస్ ఓన్డ్ బై విమెన్. దెన్ బ్యాక్ బోన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. విమెన్ మనకి ఎస్పెషలీ డెవలపింగ్ నేషన్స్ లో ఫుడ్ ప్రొడక్షన్ లో 60 to 80% కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మేనేజింగ్ సోయింగ్, ట్రాన్స్ప్లాంటింగ్, హార్వెస్టింగ్, సీడ్ ప్రిజర్వేషన్ అండ్ కిచెన్ న్యూట్రిషన్. అండ్ మనం ఇక్కడ ఇండియాలోని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అండర్ డిఏవై ఎన్ఆర్ఎల్ఎం అంటే మన దీన్ దయాల్ అంత్యోదయ్ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్. సో ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. అండ్ దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే ప్రమోటింగ్ పావర్టీ రిడక్షన్ త్రూ బిల్డింగ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద పువర్, పర్టికులర్లీ విమెన్. దీన్ని 2011లో లాంచ్ చేయడం జరిగింది బై ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇది ఇంతకు ముందున్న స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన, దీని యొక్క రీస్ట్రక్చర్డ్ వర్షనే ఈ డిఏవై ఎన్ఆర్ఎల్ఎం. సో ఈ స్కీమ్ కింద మధ్యప్రదేశ్లోని ట్రైబల్ విమెన్ ఆర్గానిక్ ఫార్మర్ కలెక్టివ్స్ ని ఫామ్ చేయడం జరిగింది. ఇదొక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు మనం. అండ్ గ్లోబల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇథియోపియాలో జాయింట్ ల్యాండ్ టైటిలింగ్ అండ్ ల్యాండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, దీనివల్ల ఫీమేల్ ఆటోనమీ ఇంక్రీజ్ అయింది, దాంతోపాటుగా ఫార్మ్ ప్రొడక్టివిటీ కూడా పెరిగింది. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో కోట్ చేయొచ్చు. ద న్యూట్రిషనల్ అండ్ ఎకనామిక్ గెయిన్స్. విమెన్ యొక్క అగ్రికల్చరల్ పార్టిసిపేషన్ వలన హౌస్ హోల్డ్ లో మనకు డైటరీ డైవర్సిటీ వస్తుంది. అంటే మనకు డైట్ ఏదైతే తీసుకోవడం జరుగుతుందో దానిలో మనకు డైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ అనేవి లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా డైటరీ డైవర్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ స్ట్రెంథన్స్ రూరల్ ఇన్కమ్ సెక్యూరిటీ. సో ఈ విధంగా న్యూట్రిషనల్ అండ్ ఎకనామిక్ గెయిన్స్ ఉంటాయి. దెన్ రెసిలియన్స్ డ్రైవర్స్. విమెన్ ఆర్ కీ టు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, ఎస్పెషలీ ఇన్ డిజాస్టర్ ప్రోన్ రీజన్స్. ఇండియాలో మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే అస్సాంలో ఎనాక్ట్ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది, సపోర్టెడ్ బై WFP ఇండియా. సో ఇదేంటంటే విమెన్ ని మిక్స్డ్ క్రాపింగ్ లో, అదేవిధంగా ఫ్లడ్ అడాప్టివ్ ఫార్మింగ్ లో ట్రైన్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేపాల్లో విమెన్ లెడ్ కమ్యూనిటీ ఫారెస్ట్ యూజర్ గ్రూప్స్. సో ఈ గ్రూప్స్ ఏం చేస్తారంటే స్లోప్ ప్రొటెక్షన్ కోసం, క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం అగ్రో ఫారెస్ట్రీని అప్లై చేస్తుంటారు. సో ఈ విధమైన ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దీస్. దెన్ స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్స్. విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, they lead in sustainable farming practices like soil conservation, vermicomposting and biopesticide production. ఇండియాలోని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు తెలంగాణ స్టేట్లో SHGs అండర్ స్త్రీనిధి. సో ఇవేం చేస్తాయంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్త్రీనిధి కింద టర్మరిక్ అండ్ మిల్లెట్ కోఆపరేటివ్స్ కి సపోర్ట్ చేస్తాయి యూజింగ్ లోకల్ అగ్రి టెక్నాలజీ. అండ్ విమెన్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న కొన్ని స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఏంటో చూద్దాం. లిమిటెడ్ ల్యాండ్ ఓనర్షిప్ అండ్ టెన్యూర్ రైట్స్.
ఫార్మింగ్లో ఉమెన్ యొక్క రోల్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఓన్ చేసుకున్న ల్యాండ్ ఓనర్షిప్ ఉన్న రూరల్ విమెన్ ఎంతమంది ఉన్నారు అంటే ఓన్లీ 8.3% ఉన్నారు, restricting access to credit, insurance, and government subsidies. Then gaps in agri-technology access. సో మనకు మ్యాక్సిమం ఉన్న డిజిటల్ టూల్స్, అడ్వైజరీస్ అండ్ అగ్రి యాప్స్ ఇవన్నీ కూడా తక్కువ లిటరసీ ఉన్న రూరల్ విమెన్కి తగ్గట్టుగా డిజైన్ చేయడం జరగలేదు. సో దీనివలన మనకు కొత్త ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటున్నాయో లైక్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఆర్ మొబైల్ వెదర్ అలర్ట్స్, వీటి యొక్క అడాప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. దెన్ ఫైనాన్షియల్ ఎక్స్క్లూషన్ అండ్ లో క్రెడిట్ యాక్సెస్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏంటంటే మైక్రో లోన్స్ని ప్రొవైడ్ చేస్తాయి, బట్ వీటి యొక్క స్కేల్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అండ్ ఫార్మల్ బ్యాంక్స్ అనేవి విమెన్ ఫార్మర్స్ని ఎక్కువగా అన్బ్యాంకబుల్గా కన్సిడర్ చేస్తూ ఉంటాయి. దెన్ పాలసీ బ్లైండ్ స్పాట్స్. చాలా వరకు అగ్రి స్కీమ్స్ ఏంటంటే ఆన్ పేపర్ జెండర్ న్యూట్రల్గా ఉంటాయి, బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి దే ఆర్ జెండర్ బ్లైండ్. సో స్పెషల్గా విమెన్కి సంబంధించి వారి యొక్క డ్యూయల్ రోల్స్ ఏవైతే ఉంటాయో ప్రొడక్షన్ అండ్ కేర్ గివింగ్లో, అటువంటి స్పెషల్ రోల్కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసిన ప్రొవిజన్స్ అనేవి దీనిలో ఉండడం లేదు. ఎగ్జాంపుల్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ దే లార్జ్లీ రీచ్ మేల్ ఫార్మర్స్ అండ్ ఓన్లీ 20% ఆఫ్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ రిపోర్ట్ హ్యావింగ్ అ విమెన్ స్పెసిఫిక్ అవుట్ రీచ్ కాంపోనెంట్. సో ఈ విధంగా విమెన్ యొక్క నీడ్స్కి తగ్గట్టుగా స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అనేవి మనకు ఉండడం లేదు. దెన్ హై క్లైమేట్ వల్నరబిలిటీ. విమెన్ ఫార్మర్స్ ఫేస్ డిస్ప్రపోర్షనేట్ రిస్క్ డ్యూరింగ్ ఫ్లడ్స్, డ్రాట్స్ అండ్ హీట్ వేవ్స్ డ్యూ టు క్రాప్ డిపెండెన్సీ, లో అసెట్ బఫర్స్ అండ్ లొకేషన్ ఇన్ మార్జినల్ ఫార్మ్ ల్యాండ్స్. సో మనకు ఫ్లడ్స్ ఆర్ డ్రాట్స్ లాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు విమెన్ ఫార్మర్స్ చాలా ఎక్కువ రిస్క్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ గ్లోబల్గా చూసినట్లయితే ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా ఫీమేల్ ఫార్మర్స్ ఈల్డ్ 20 to 30% లెస్ దాన్ మేల్ కౌంటర్ పార్ట్స్. సో మేల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఫీమేల్ ఫార్మర్స్ యొక్క ఈల్డ్ అనేది 20 to 30% తక్కువగా ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే డ్యూ టు లోవర్ ఇన్పుట్ యాక్సెస్, నాట్ క్యాపబిలిటీ. సో దీనికి అర్థం వారికి క్యాపబిలిటీ లేదని కాదు, ఇన్పుట్ యాక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ మనకు విమెన్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న కొన్ని స్ట్రక్చరల్ బ్యారియర్స్. అగ్రికల్చర్లో విమెన్ని ఎంపవర్ చేయడానికి ఉన్న గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ మహిళా కిసాన్ సశక్తీకరణ్ పరియోజన. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే విమెన్ ఫార్మర్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం, ట్రైనింగ్, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం ద్వారా విమెన్ ఫార్మర్స్ని ఎంపవర్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ రిసోర్సెస్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ అగ్రో అడ్వైజరీ సర్వీసెస్కి యాక్సెస్ని కూడా మనం ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇట్ ఫోకసెస్ ఆన్ కలెక్టివైజేషన్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ ఫార్మింగ్ మోడల్స్. దెన్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్. సో దీంట్లో ఏంటంటే మనకు అగ్రికల్చరల్ మెషినరీకి సంబంధించి 50 to 80% సబ్సిడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు స్మాల్ అండ్ మార్జినల్ విమెన్ ఫార్మర్స్. సో దీని ద్వారా మనకు ఫార్మ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అదేవిధంగా manual drudgery would be reduced through mechanization. Then we have National Food Security Mission. ఈ మిషన్ యొక్క బడ్జెట్లో 30% స్పెసిఫిక్గా విమెన్ ఫార్మర్స్ కోసం పక్కకు పెట్టడం జరుగుతుంది అండ్ టార్గెట్స్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ న్యూట్రిషియస్ క్రాప్ కల్టివేషన్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అట్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ లెవెల్. దెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు విమెన్ని ఎంపవర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్గా ఉన్నాయి. బికాస్ దే ఫెసిలిటేట్ మైక్రో ఫైనాన్స్, క్రెడిట్ యాక్సెస్ అండ్ ఫార్మ్ ఇన్పుట్ పూలింగ్. అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కొలాబరేట్ అవుతాయి ఫర్ కమ్యూనిటీ లెడ్ ప్రొడక్షన్ సిస్టమ్స్. అండ్ అస్సాం యొక్క ఎగ్జాంపుల్ చూసాం మనం, ఇక్కడ ఎనాక్ట్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఇట్ ఈస్ సపోర్టెడ్ బై WFP ఇండియా అండ్ నార్వే అండ్ ఇట్ వర్క్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ అస్సాం. సో దీనిలో భాగంగా ఏంటంటే అక్కడ ఉన్న విమెన్ ఫార్మర్స్ని క్లైమేట్ అడాప్టివ్ అగ్రికల్చర్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ అగ్రిటెక్ యూజ్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? లీగల్ రికగ్నిషన్. సో విమెన్ని మనం అఫీషియల్ రికార్డ్స్లో ఫార్మర్స్గా
రికగ్నైజ్ చేయాలి. సో దట్ స్కీమ్స్కి యాక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటుగా క్రెడిట్ యాక్సెస్, అదేవిధంగా ల్యాండ్ రైట్స్, వీటన్నిటి విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు. దెన్ జెండర్ స్పెసిఫిక్ స్కీమ్స్, అగ్రికల్చరల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం జెండర్ రెస్పాన్సివ్ ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ అవుట్కమ్ ట్రాకింగ్ త్రూ డిసాగ్రిగేటెడ్ డేటా. దెన్ టెక్ యాక్సెస్ అండ్ అడ్వైజరీ, సో మనం ఇంక్లూజివ్ అగ్రిటెక్ టూల్స్ని ప్రమోట్ చేయాలి. అదేవిధంగా ఎక్స్టెన్షన్ సర్వీసెస్లో విమెన్ పార్టిసిపేషన్ని కూడా ఎన్హాన్స్ చేయాలి. దెన్ క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్, సపోర్ట్ విమెన్-led collective farming models focused on sustainable, adaptive practices. Then institutional convergence, మనం అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వీటన్నిటిని కూడా అలైన్ చేయాలి ఫర్ ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ డెలివరీ. ఇది ఇష్యూకి సంబంధించి వే ఫార్వర్డ్. ఈ టాపిక్కి రిలేటెడ్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ఎన్ష్యూరింగ్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో ఇండియాలో మనకు అగ్రికల్చరల్ సస్టైనబిలిటీని ఎన్ష్యూర్ చేయడానికి, అదేవిధంగా ఇండియాలోని ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడానికి దీనిలో మనకు విమెన్ యొక్క రోల్ ఏ విధంగా ఉంది. యూ హ్యావ్ టు డిస్కస్ దిస్ అండ్ వాట్ పాలసీ మెజర్స్ ఆర్ నీడెడ్ టు ఎన్హాన్స్ దర్ కాంట్రిబ్యూషన్. సో విమెన్ యొక్క కాంట్రిబ్యూషన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఎటువంటి పాలసీ మెజర్స్ని తీసుకురావాల్సి ఉంటుంది, ఇది కూడా మనం ఆన్సర్లో ఇంక్లూడ్ చేయాలి. సో ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 words. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఇవాళ మన సెకండ్ ఆర్టికల్, డీలిమిటింగ్ బై ఎలక్టర్స్ రాదర్ దాన్ పాపులేషన్ ఆఫర్స్ అ ఫెయిరర్ అప్రోచ్. సో సిలబస్ పరంగా చూసినట్లయితే మనకు జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. దెన్ కమింగ్ టు ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, మన ఆర్పిఏ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సేలియంట్ ఫీచర్స్ చూద్దాం. బేసిస్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఎలొకేషన్ అండ్ డీలిమిటేషన్ డిబేట్స్, దాంతోపాటుగా మనకు ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, డిబేట్ ఆన్ పాపులేషన్ వర్సెస్ ఎలక్టర్స్ యాజ్ అ క్రైటీరియన్ ఫర్ డీలిమిటేషన్, federalism and center-state relations, impact on representation balance between high population and high electorate states. So ee topics anni manaku cover avutunnayi ee article lo, and we have here you can see an alternate choice. So ikkada manam konta data చూడొచ్చు. ఈ డేటా ఏంటంటే 2024 ఎలక్టోరల్ లిస్ట్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన క్యాల్కులేషన్స్ ఇవి. సో ఈ టేబుల్ ఏంటంటే మనకు ప్రపోజ్ నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్. సో ప్రస్తుతం ఏ స్టేట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇంతమంది ఎలక్టర్స్ ఉన్నారు, ప్రపోజ్ సీట్స్ ఏ విధంగా ఉన్నాయి, అడ్జస్టెడ్ సీట్స్, అండ్ దీనిలో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఉంది. సో ఇవన్నీ మనం ఈ టేబుల్లో చూడొచ్చు. జస్ట్ గో త్రూ దిస్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా ఫ్యూచర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కోసం ప్రిపేర్ అవుతోంది, అండ్ దిస్ విల్ లైక్లీ రీషేప్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోక్సభ సీట్స్ అక్రాస్ స్టేట్స్. సో దీనివల్ల ఏంటంటే మనకు డిఫరెంట్ స్టేట్స్లో లోక్సభ సీట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మారబోతోంది. ఇన్ కేస్ మనకు కేవలం జనాభా పైన మాత్రమే బేస్ చేసుకుని సీట్స్ని అలొకేట్ చేసినట్లయితే సదర్న్ స్టేట్స్ దట్ సక్సీడెడ్ ఇన్ పాపులేషన్ కంట్రోల్ దే కుడ్ లూజ్ రిప్రజెంటేషన్. సో నిన్నటి సెషన్లో మనం సెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. మనకు లాస్ట్ సెన్సెస్ డేటా 2011కి సంబంధించి ఉంది, అండ్ March 1, 2027 ఈ డేట్ని ఒక రిఫరెన్స్ డేట్గా పెట్టుకున్నట్టుగా చెప్పుకున్నాం. అండ్ మన నెక్స్ట్ సెన్సెస్ అనేది 2 phases జరగబోతోంది. సో 16 years గ్యాప్ అనేది వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఈ జనాభా లెక్కలోని డేటా ఏదైతే ఉందో ఇది మనం డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్కి కూడా ఆ డేటాని యూజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి మన పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 30% రిజర్వేషన్ విమెన్కి కల్పించడంలో కూడా ఈ సెన్సస్ డేటా అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ జనాభా లెక్కల్లో మనం చూసినట్లయితే నార్థన్ స్టేట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మన సదర్న్ స్టేట్స్లో పాపులేషన్ ఇంక్రీజ్ అనేది చాలా తక్కువగా ఉంది, రైట్. సో మనం పాపులేషన్ కంట్రోల్లో సక్సీడ్ అయ్యాం. సో మనకు జనాభాలో పెరుగుదల అనేది సదర్న్ స్టేట్స్లో తక్కువగా ఉంది నార్థన్ స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, జనాభాను బేస్ చేసుకుని లోక్సభ సీట్స్ని అలొకేట్ చేసినప్పుడు సదర్న్ స్టేట్స్ కొంత రిప్రజెంటేషన్ని లూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇట్ ఆర్గ్యూస్ ఫర్ యూజింగ్ ఎలక్టర్స్ ఆర్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఇన్స్టెడ్
aligning with the democratic principle of one person, one vote, one value. సో ఈ విధంగా మనం ఈ ఎలకేషన్ ఏదైతే ఉందో దీనిలో మనం ఎలక్టర్స్ని యూజ్ చేసుకోవాలి, దట్ ఈస్ రిజిస్టర్డ్ ఓటర్స్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రిన్సిపల్ వన్ పర్సన్ వన్ ఓట్ అండ్ వన్ వాల్యూ. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఎలక్టర్ బేస్డ్ డీలిమిటేషన్కి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్, అలయన్స్ విత్ ఎలక్టోరల్ ఫెయిర్నెస్. సో మనకు తమిళనాడు అండ్ కేరళ లాంటి స్టేట్స్లో చూసినట్లయితే మనకు ఎలక్టర్ టు సీట్ రేషియోస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు స్టేట్స్ లైక్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. తమిళనాడులో మనకు 39 లోక్సభ సీట్స్ ఉన్నాయి విత్ ఓన్లీ 6.2 crore ఎలక్టర్స్. అండ్ మనం బీహార్లో చూసినట్లయితే 7.7 crore ఎలక్టర్స్కి 40 సీట్స్ ఉన్నాయి. సో దిస్ క్రియేట్స్ disparity. Then it prevents punishment of performing states. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి స్టేట్స్లో ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ని చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుగురించి మనకి ఇక్కడ పాపులేషన్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది. అండ్ అండర్ అ పాపులేషన్ బేస్డ్ సిస్టమ్, సో మనం కేవలం జనాభాని కన్సిడర్ చేసినట్లయితే ఆ సిస్టంలో తమిళనాడు ఆల్మోస్ట్ 36% ఆఫ్ ద సీట్స్, అంటే 39 to 25 సీట్స్ అనేది లూజ్ అయ్యే అవకాశం ఉంది డిస్పైట్ హై గవర్నెన్స్ పర్ఫార్మెన్స్. దెన్ ఇట్ రెడ్యూసెస్ రీజనల్ ఎలక్టోరల్ ఇన్ఈక్విటీ. ఎలక్టర్ డేటా ఏం చూపిస్తుందంటే మనకు ఇట్ రివీల్స్ అండర్ రిప్రజెంటేషన్ ఇన్ హై ఓటర్ టర్న్అవుట్ స్టేట్స్. తెలంగాణ మనకు 58.8% మోర్ సీట్స్ని పొందబోతోంది ఫ్రమ్ 17 to 27 based on its high number of electors, that is 3.2 crore electors ఉన్నారు తెలంగాణలో. సో తెలంగాణ అయితే బెనిఫిట్ అవబోతుంది. దెన్ అప్డేటెడ్ అండ్ ట్రాన్స్పరెంట్ బేస్. ఓటర్ రోల్స్ అనేవి మనకు సెన్సస్ డేటా కంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది, మేకింగ్ దెమ్ అ మోర్ రియల్ టైమ్ రిఫ్లెక్షన్ ఆఫ్ పొలిటికల్ స్టేక్ హోల్డర్స్. సో సెన్సస్ డేటా అనేది మనకు 10 ఏళ్ళకు ఒకసారి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనకు ఓటర్ రోల్స్ అనేవి అప్డేట్ అవుతుంటాయి. సో ఇది మనకు పొలిటికల్ స్టేక్ హోల్డర్కి సంబంధించిన మోర్ రియల్ టైమ్ రిఫ్లెక్షన్. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ఇండియా 2024 డేటా ప్రకారం మొత్తం మనకు 97.7 crore ఎలక్టర్స్ ఉన్నారు ఇండియాలో. అండ్ మన పాపులేషన్ బేస్ వచ్చేసి 139 crore. దెన్ ఇట్ న్యూట్రలైజెస్ పొలిటికల్ నెరేటివ్స్ యూజింగ్ పాపులేషన్. అంటే మనకు జనాభాని మాత్రమే క్రైటీరియాగా తీసుకున్నట్లయితే హై అర్బన్ మైగ్రేషన్ ఆర్ ఏజింగ్ పాపులేషన్స్ ఉన్న కొన్ని స్టేట్స్ని మనం పనిష్ చేసినట్లు అవుతుంది. ఎగ్జాంపుల్ కేరళ. అండ్ రాజస్థాన్ యొక్క ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మనకు 7.6 crore ఎలక్టర్స్ ఉన్నారు. అండ్ ఈ స్టేట్లో కూడా మనకు ఆల్మోస్ట్ 25 to 44 సీట్స్, అంటే ఇట్ విల్ గెట్ 76% మోర్ సీట్స్ అండర్ ఎలక్టర్ బేస్డ్ డీలిమిటేషన్. ఇవి మనకు ఎలక్టర్ బేస్డ్ డీలిమిటేషన్కి సంబంధించి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్. సో దీనికి అగేన్స్ట్గా ఉన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా చూద్దాం. ఎలక్టర్ బేస్డ్ డీలిమిటేషన్కి అగేన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇస్ ఎక్స్క్లూడ్స్ నాన్ ఓటర్స్. అంటే మనకు నాన్ ఓటర్స్ ఎవరు? చిల్డ్రన్, నాన్ రిజిస్టర్డ్ రెసిడెంట్స్ అండ్ ఓటర్ ఐడి లేని మైగ్రెంట్స్. సో వీరందరూ ఎంతమంది ఉన్నారంటే ఇండియా యొక్క పాపులేషన్లో ఆల్మోస్ట్ 26% ఉన్నారు. So this would lack direct representation. Then manipulation risk. Voter registration process అనేవి ఎక్కువగా పొలిటికలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటాయి unless census enumeration. And electoral data ఏదైతే ఉంటుందో this elector data it can suffer from inclusion or exclusion errors. సో దీనిలో మనకి డేటాలో ఇంక్లూషన్ ఎర్రర్స్ లేదా ఎక్స్క్లూషన్ ఎర్రర్స్ అనేవి జరిగే అవకాశం ఉంది. Then breaks from constitutional tradition. సో డీలిమిటేషన్ యాక్ట్ అండ్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్గా ఇవి జనాభానే క్రైటీరియాగా యూజ్ చేయడం జరిగింది. పాపులేషన్ వాజ్ యూజ్డ్ యాజ్ ద బేస్, అలైనింగ్ రిప్రజెంటేషన్ విత్ డెమోగ్రఫిక్ షేర్. దెన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హై మైగ్రేషన్ స్టేట్స్. మనకు మహారాష్ట్ర, ఢిల్లీ ఇటువంటి రీజన్స్లో ఏంటంటే చాలా ఎక్కువగా మైగ్రెంట్ పాపులేషన్స్ ఉంటారు, అంటే వేరే ప్లేసెస్ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన మైగ్రెంట్ పాపులేషన్స్ ఉంటారు. సో దిస్ ఇస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఫుల్లీ ఇన్ ఎలక్టోరల్ రోల్స్. So they would remain undercounted. Then it complicates fiscal transfers. ఫైనాన్స్ కమిషన్ యొక్క ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్స్ఫర్స్, అదేవిధంగా వెల్ఫేర్ అలొకేషన్స్ ఇవన్నీ కూడా జనాభాని బేస్ చేసుకునే ఉంటాయి, నాట్ ఎలక్టర్స్. డీలింకింగ్ బోత్ మే కాజ్ టెన్షన్.
ఇవి మనకు ఎలక్టర్ బేస్డ్ డీలిమిటేషన్కి అగేన్స్ట్గా ఉన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్. సో ఫైనల్గా ఒక సొల్యూషన్ చూద్దాం. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? హైబ్రిడ్ డీలిమిటేషన్ ఫార్ములా. సో దీని ప్రకారం ఏంటంటే మనం కంప్లీట్గా జనాభాని కాకుండా కంప్లీట్గా ఎలక్టర్స్ని కాకుండా ఒక హైబ్రిడ్ ఫార్ములా, అంటే రెండింటిని కంబైన్ చేస్తూ 50% పాపులేషన్ బేస్ చేసుకొని 50% ఎలక్టర్స్ని బేస్ చేసుకొని ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు టు ఎన్ష్యూర్ డెమోగ్రఫిక్ ఎక్విటీ అండ్ పొలిటికల్ ఫెయిర్నెస్. దెన్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. మనం ఇన్ కేస్ ఎలక్టర్ బేస్డ్ డీలిమిటేషన్ అడాప్ట్ చేసుకున్నట్లయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్పిఐకి కూడా మనం అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మస్ట్ ఫాలో. దెన్ ఆడిట్ అండ్ క్లీన్ ఓటర్ రోల్స్, ఆధార్ లింకేజ్ అండ్ రొటీన్ ఓటర్ రోల్ వ్యాలిడేషన్ ఇవి చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ నీడెడ్ టు ఎన్ష్యూర్ క్రెడిబిలిటీ ఆఫ్ ఎలక్టర్ డేటా. సో ఇన్ కేస్ మనం ఎలక్టర్ డేటాని చూస్ చేసుకున్నట్లయితే మనం రొటీన్గా చేసే ఓటర్ రోల్ వ్యాలిడేషన్ చేయాలి, దాంతోపాటుగా ఆధార్ లింకేజ్. సో దిస్ ఎన్ష్యూర్స్ క్రెడిబిలిటీ. దెన్ పార్లమెంటరీ కాన్సెన్సస్. సో మనం నార్థన్ స్టేట్స్, సదర్న్ స్టేట్స్ రెండింటినీ కూడా ఫెడరల్ కన్సల్టేషన్స్లో ఇంక్లూడ్ చేయాలి టు అవాయిడ్ పొలిటిసైజేషన్ అండ్ ఎన్ష్యూర్ స్మూత్ ట్రాన్సిషన్. దెన్ అప్హోల్డ్ రాజ్యసభ బ్యాలెన్స్. చిన్న స్టేట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఈ లోక్సభ సీట్ రీఎలొకేషన్లో we have to preserve or enhance upper house representation. This is a way forward for this issue. మన నెక్స్ట్ ఆర్టికల్, how drones are the new phase of warfare. ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ ఆ ఆపరేషన్లో ఇండియా డ్రోన్ యొక్క యూసేజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3, ఇంటర్నల్ అండ్ బార్డర్ సెక్యూరిటీలో టెక్నాలజీ యొక్క రోల్ ఏ విధంగా ఉంది, డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అండ్ మోడర్నైజేషన్, ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్లో మనం డ్రోన్స్ని యూజ్ చేసాం. సో దిస్ సిగ్నల్స్ అ షిఫ్ట్ ఫ్రమ్ ప్యాసివ్ సర్వేలెన్స్ టు యాక్టివ్ కంబాట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ డ్రోన్స్. సో డ్రోన్స్ని మనం ప్యాసివ్ సర్వీలెన్స్ కోసం మాత్రమే కాకుండా యాక్టివ్ కంబాట్ డిప్లాయ్మెంట్లో కూడా యూజ్ చేయడం జరిగింది. సో మనం దీన్ని ఏ విధమైన ఇన్సిడెంట్ నుండి మనం ఇన్స్పైర్ అయ్యామంటే వీ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యుక్రెయిన్ అండ్ అజర్బైజాన్. అండ్ ఈ డాక్ట్రిన్ ఏదైతే ఉందో ఇట్ నఫ్ ఇన్కార్పొరేట్స్ డ్రోన్స్ యాజ్ ఇంటిగ్రల్ టు అసిమెట్రిక్ వార్ఫేర్, బార్డర్ కంట్రోల్ అండ్ స్ట్రాటజిక్ డిటరెన్స్. ఇండియా యొక్క డ్రోన్ స్ట్రాటజీలో జరిగిన కీ షిఫ్ట్స్ చూద్దాం. ఫ్రమ్ ఇంటెలిజెన్స్ సర్వీలెన్స్ అండ్ రికగ్నైజెన్స్ ఐఎస్ఆర్ టు కంబాట్ డిప్లాయ్మెంట్. సో ఇనీషియల్గా మనం ఎక్కడ యూజ్ చేసామంటే హెరాన్ సర్చర్ యూఏవీస్ ఫర్ సర్వీలెన్స్. సో మనం ఇనీషియల్ స్టేజెస్లో డ్రోన్స్ని సర్వీలెన్స్ కోసం యూజ్ చేసేవాళ్ళం. అండ్ ప్రస్తుతం మనం లాయిటరింగ్ మ్యూనిషన్స్ లైక్ స్విచ్, ఆర్మ్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లైక్ నాగ్. సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ స్ట్రైక్ రోల్స్. ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. సో మనం సర్వీలెన్స్కి ఇంతకు ముందు యూజ్ చేసేవాళ్ళం, ప్రస్తుతం దీన్ని కంబాట్ కోసం కంబాట్ డిప్లాయ్మెంట్లో భాగంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. దెన్ అసిమెట్రిక్ డిటరెన్స్ క్యాపబిలిటీ. సో మనకున్న మౌంటైన్ వార్ఫేర్ అండ్ బార్డర్ జోన్స్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది రగ్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ టెరైన్లో కూడా చాలా ఎఫెక్టివ్గా మనం డ్రోన్స్ని ఆపరేట్ చేయొచ్చు. ఆబ్వియస్లీ మనకు టెరైన్ అనేది కొంచెం రఫ్ టెరైన్ ఆర్ రగ్డ్ టెరైన్ ఉన్నప్పుడు హై ఆల్టిట్యూడ్ టెరైన్స్లో కూడా మనం డ్రోన్స్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. దెన్ కంబైన్డ్ ఆర్మ్స్ ఇంటిగ్రేషన్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ అలాంగ్ సైడ్ ఆర్టిలరీ, రఫేల్ ఆర్ తేజస్, ఇన్ఫాంట్రీ, వీటితో పాటుగా మనం డ్రోన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ రియల్ టైమ్ టార్గెటింగ్ కోసం ఫార్వర్డ్ ట్రూప్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం చూడొచ్చు. Then push for indigenization. Platforms like Rustum 2, Aura, Swift, Archer NG and startups like IdeaForge, Garuda and New Space. So ఇవన్నీ కూడా they are backed by Make in India and foreign tech collaborations. సో కొన్నిటిని మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపరేట్ చేయడం జరుగుతుంది అండ్ కొన్నిటికి మనం సపోర్ట్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటే బై ఫారిన్ టెక్నాలజీ కొలాబరేషన్స్. సో ఫారిన్ టెక్ కంపెనీస్తో మనం కొలాబరేట్ అవ్వడం కూడా జరుగుతుంది. దెన్ ఏఐ అండ్ స్వామ్ వార్ఫేర్. సో డిప్లాయ్మెంట్ ఆఫ్ AI enabled swarms.
సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ క్యాట్ వారియర్. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆటోనమీ, GPS డినైడ్ నావిగేషన్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్. ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీలో దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. బూస్ట్ టు బార్డర్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. డ్రోన్ పాట్రోల్స్ చేయడం వలన మన LOC ఏదైతే ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్, అదేవిధంగా IB సర్వీలెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దెన్ డిప్లాయిడ్ ఇన్ యాంటీ నక్సల్, జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఆపరేషన్స్ లో కూడా వీటిని మనం డిప్లాయ్ చేయొచ్చు. ఎఫోర్డబుల్ ఫోర్స్ మల్టిప్లయర్. సో మనం జెట్స్ ఆర్ మిజైల్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు డ్రోన్స్ అనేవి చీప్ గా ఉంటాయి. అండ్ బడ్జెట్ కన్స్ట్రెయిన్డ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆపరేషన్స్ లో మనకు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ అనేవి ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఈజీగా డ్రోన్స్ ని యూజ్ చేయొచ్చు. అండ్ దీని ద్వారా మనం సర్వీలెన్స్ చేయొచ్చు, జామింగ్ చేయొచ్చు అండ్ టార్గెట్ డినయల్. ఆల్ దీస్ కెన్ బి ఎనేబుల్డ్. దెన్ రిడ్యూస్డ్ ట్రూప్ క్యాజువాలిటీస్. సో ఇది నో కాంటాక్ట్ వార్ఫేర్ కి చాలా ఐడియల్ గా ఉంటుంది. సో మనం ఇన్ కేస్ మన ఆర్మీని డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాజువాలిటీస్ ఉండే అవకాశం ఉంది, రైట్? బట్ డ్రోన్స్ విషయంలో we can ensure there is a reduced troop casualties. Then it is effective in urban strikes and counter terrorism and civil military applications. Drones ni manam agricultural sector lo like fertilizers ni spray చేయడం ఇటువంటివి యూజ్ చేయొచ్చు. అండ్ డిజాస్టర్ రిలీఫ్, ఏదైనా ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు లైక్ ఫ్లడ్స్ అండ్ ఎర్త్ క్వేక్స్, ఇన్ కేస్ మనం మాన్యువల్ గా అక్కడికి రీచ్ అవ్వడానికి కష్టంగా ఉందనే ప్లేసెస్ లో డ్రోన్స్ ని మనం యూజ్ చేయొచ్చు. సో రీసెంట్ గా మనం విజయవాడ ఫ్లడ్స్ టైంలో కూడా చూసాం డ్రోన్స్ ని ఏ విధంగా ఫుడ్ సప్లైస్ అవి సప్లై చేయడానికి యూజ్ చేశారు. అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా చిక్కుకుపోయారా ఎవరైనా పర్సన్స్ అనేది ఐడెంటిఫై చేయడం కోసం. ఈ విధంగా డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ లో కూడా మనం డ్రోన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫర్ లాజిస్టిక్స్. దెన్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ అక్రాస్ మల్టిపుల్ మినిస్ట్రీస్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అగ్రికల్చర్, అర్బన్ అఫైర్స్, ఇటువంటి డిఫరెంట్ మినిస్ట్రీస్ కూడా ఇంటిగ్రేషన్ తో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మనం కొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. సో అవేంటో చూద్దాం. వల్నరబిలిటీ టు జామింగ్, స్పూఫింగ్ అండ్ ఎయిర్ డిఫెన్స్. అండ్ మనం ఇంపోర్టెడ్ చిప్స్ అండ్ సెన్సార్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫార్మల్ ట్రై సర్వీసెస్ డాక్ట్రిన్ అనేది లేదు దీనికి సంబంధించి. దాంతో పాటుగా నాన్ స్టేట్ యాక్టర్స్ మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇవి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? దీనికోసం మనం ఒక జాయింట్ డ్రోన్ వార్ఫేర్ డాక్ట్రిన్ ని డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఇంపోర్టెడ్ చిప్స్ అండ్ సెన్సార్స్ పైన డిపెండ్ అవుతున్నామని చెప్పుకున్నాం ఛాలెంజెస్ లో భాగంగా. సో దీనికి సొల్యూషన్ గా మనం ఇండిజినస్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయాలి. అదేవిధంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీలో కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. Then strengthen global tech partnerships like with Israel or US. సో గ్లోబల్ గా ఏవైతే మనకు కొన్ని టెక్ పార్ట్నర్స్ ఉన్నాయో, సో అటువంటి ప్లాట్ఫామ్స్ తో మనం పార్ట్నర్ అవ్వాలి. సో దట్ మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా మనం సివిలియన్ యూజ్ అండ్ డ్యూయల్ యూజ్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని రెగ్యులేట్ చేయాలి వయా డైరెక్టరీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోఆర్డినేషన్. సో ఈ DGC అండ్ MOD కోఆర్డినేషన్ తో మనం ఈ సివిలియన్ యూసేజ్ ఆఫ్ డ్రోన్స్ అండ్ డ్యూయల్ యూజ్ డ్రోన్స్ ని కూడా రెగ్యులేట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. మన నెక్స్ట్ ఆర్టికల్, ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ సైప్రస్, క్రొయేషియా డ్యూరింగ్ హిస్ ట్రిప్ టు కెనడా. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ అంటే June 15 to 17 G7 సమ్మిట్ అనేది జరగబోతోంది. అండ్ ఇది అటెండ్ అవ్వడం కోసం మన ప్రైమ్ మినిస్టర్ కెనడా వెళ్ళబోతున్నారు. సో ఆన్ హిస్ వే టు కెనడా ఈయన సైప్రస్ ని కూడా విజిట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం. కాంటెక్స్ట్ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విజిట్స్ టు సైప్రస్ అండ్ క్రొయేషియా డ్యూరింగ్ హిస్ ట్రావెల్ టు G7 summit in Canada. It marks first Indian Prime Minister level engagement with Croatia since 1991. సో మనం 1991 నుండి చూసినట్లయితే ఫస్ట్ టైం మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది క్రొయేషియాతో. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ విజిట్ అండ్ ఇది ఇండియా యొక్క బ్రాడర్ స్ట్రాటజిక్ రీఅలైన్మెంట్ ఇన్ యూరప్ దీనిలో భాగంగా ఉంది. సో మనం యూరోప్ తో ఎక్కువగా స్ట్రాటజిక్ రీఅలైన్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ విధంగా మనం సైప్రస్ అండ్ క్రొయేషియాని కూడా విజిట్ చేయడం జరుగుతుంది మన ప్రైమ్ మినిస్టర్.
సో ఈ సైప్రస్ విజిట్ కి సంబంధించిన స్ట్రాటజిక్ రెలెవెన్స్ ఏముందో చూద్దాం. సో ఇట్స్ అ మెసేజ్ టు తుర్కీ. తుర్కీ మనకు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం జరిగింది డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. సో ఏప్రిల్ 2025లో జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో టెర్రర్ అటాక్ అనేది జరిగింది. వీ నో దిస్, రైట్? సో దీనికి రెస్పాన్స్గా ఇండియా ఆపరేషన్ సింధూర్ని కండక్ట్ చేసింది. సో ఆపరేషన్ సింధూర్ టైంలో తుర్కీయే పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. సో దీనికి డిప్లొమాటిక్ కౌంటర్గా మనం సైప్రస్ని విజిట్ చేస్తున్నాం. సో ఈ క్రొయేషియా, సైప్రస్ ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ప్లీజ్ డు గో త్రూ ద మ్యాప్. వీటి యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి అండ్ నియర్ బై వాటర్ బాడీస్ ఏమున్నాయి, దాంతోపాటుగా అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో డూ గో త్రూ ద మ్యాప్. దెన్ సపోర్ట్ ఆన్ కాశ్మీర్ అండ్ టెర్రరిజం. Cyprus backs India on cross-border terrorism and Kashmir issue. సో కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి లేదా క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఇష్యూకి సంబంధించి సైప్రస్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. అండ్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సపోర్ట్. ఇండియా యుఎన్ఎస్సి మెంబర్షిప్ అంటే పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుందని మనకు తెలుసు. సో దీనికి కూడా సైప్రస్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో అండ్ మల్టీలేటరల్ గ్రూప్స్ లైక్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, ఎన్ఎస్జి, ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, సో ఇటువంటి వాటిల్లో కూడా సైప్రస్ ఇండియాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ఈయూ ఎంగేజ్మెంట్. సో ఈయూ అంటే మన యూరోపియన్ యూనియన్ యొక్క ప్రెసిడెన్సీ 2026లో సైప్రస్కి రాబోతుంది. సో టైస్ విత్ సైప్రస్ ఆఫర్ అ డిప్లొమాటిక్ ఎంట్రీ పాయింట్. సో ఈ విధంగా కూడా మనకి ఇది అడ్వాంటేజ్గా ఉండబోతోంది. దెన్ లీగల్ అలైన్మెంట్, స్ట్రాంగ్ కాన్వర్జెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ లా, United Nations, that is UN resolutions, and EU's collective body of law. వీటన్నిటి వలన మనకు ఈ సైప్రస్ విజిట్ ఏదైతే చేయబోతున్నారో మన ప్రైమ్ మినిస్టర్, దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ అండ్ దీనికి చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. దెన్ క్రొయేషియా విజిట్, జియోపొలిటికల్ అండ్ కల్చరల్ వాల్యూ. సో సైప్రస్ విజిట్ కి సంబంధించిన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూసాం. సో ఇప్పుడు క్రొయేషియా విజిట్ కి సంబంధించి జియోపొలిటికల్ అండ్ కల్చరల్ వాల్యూ చూద్దాం. ఫస్ట్, ప్రైమ్ మినిస్టర్ విజిట్. సో క్రొయేషియా అనేది ఫామ్ అయిన తర్వాత అంటే యుగోస్లోవియా యొక్క డిజల్యూషన్ తర్వాత క్రొయేషియా ఫామ్ అయింది. సో ఈ ఫార్మేషన్ తర్వాత ఇది ఫస్ట్ హై లెవెల్ ఇండియన్ విజిట్. అండ్ కమింగ్ టు డిఫెన్స్ కోఆపరేషన్, క్రొయేషియా 2023లో ఇండియాతో ఒక డిఫెన్స్ ఎంఓయూ, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది డ్యూరింగ్ రెసినా డైలాగ్. అండ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్, దీని గురించి కూడా మనం లాస్ట్ వీక్ ఒక ఆర్టికల్ డిస్కస్ చేసాం. సో క్రొయేషియాస్ అడ్రియాటిక్ పోర్ట్స్ అనేవి మనకి ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ఏదైతే అనౌన్స్ చేశామో న్యూఢిల్లీలో G20 సందర్భంగా, ఈ ఐఎంఏసీకి కూడా ఇవి కీ నోడ్స్గా ఉన్నాయి. అండ్ ఇండాలజీ అండ్ సాఫ్ట్ పవర్, క్రొయేషియాకి ఇండాలజీ అండ్ ఇస్కాన్ రీసెర్చ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ ట్రెడిషనల్ కనెక్షన్ కూడా ఉంది అట్ ద యూనివర్సిటీ ఆఫ్ జాగ్రెబ్. దెన్ యూరోపియన్ యూనియన్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. సో మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, టెక్నాలజీ కొలాబరేషన్కి ఇది ఒక పొటెన్షియల్ ఇన్వెస్టర్ హబ్గా ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు క్రొయేషియా యొక్క లొకేషన్, అదేవిధంగా సైప్రస్ యొక్క లొకేషన్. సో ఇక్కడ మనకు తుర్కీ ఉంది, టర్కీ. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తుర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్ టైంలో అని. సో ఇక్కడ మనకు సైప్రస్ ఉంది. సో నవ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎందుకు మనం తుర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దానికి కౌంటర్గా మనం సైప్రస్ విజిట్ చేస్తున్నామని. అండ్ హియర్ వీ హ్యావ్ క్రొయేషియా. ఇది మనకు ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ఏదైతే ఉందో దీనిలో చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి అడ్రియాటిక్ సీ పోర్ట్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకు అడ్రియాటిక్ సీ ఉంది. అండ్ ఈ క్రొయేషియా ఏదైతే ఉందో దీని యొక్క నైబరింగ్ కంట్రీస్ కూడా మనకు ఇంపార్టెంట్. లైక్ హియర్ వీ హ్యావ్ స్లోవేనియా, హియర్ వీ హ్యావ్ బోస్నియా అండ్ హెర్జగోవినా, రైట్? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇది మనకు యుగోస్లావియా. సో ఈ యుగోస్లావియా నుంచి దీని యొక్క డిజల్యూషన్ తర్వాత క్రొయేషియా అనేది మనకు ఫామ్ అయింది. సో డూ రిమెంబర్ దీస్ డీటెయిల్స్. సో జోగ్రఫికల్ లొకేషన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మెడిటరేనియన్ సీ ఉంది, రైట్?
సో డూ గో త్రూ దీస్ వాటర్ బాడీస్. ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్న కంట్రీస్ మనకి ఎప్పుడైతే న్యూస్లో ఉంటాయో దిస్ ఎంటైర్ లొకేషన్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇక్కడ ఉన్న సీస్ లైక్ బ్లాక్ సీ పోర్ట్స్ ఏమున్నాయి, ఏడ్రియాటిక్ సీకి సంబంధించి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏమున్నాయి, టిరేనియన్ సీ, ఏజియన్ సీ, ఇయోనియన్ సీ. సో ఈ విధంగా ఇంపార్టెంట్ సీస్ అండ్ ఓషన్స్ ఏవైతే మనకు న్యూస్లో ఉంటాయో ఇవి మనకు ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్లీజ్ డు గో త్రూ ద మ్యాప్ బికాస్ మనకు చాలా సార్లు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు, ఎస్పెషలీ బేస్డ్ ఆన్ ద ప్లేసెస్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. దెన్ సిగ్నిఫికెన్స్ అండ్ బ్రాడర్ స్ట్రాటజీ. సో ఇటువంటి విజిట్స్ వల్ల ఏంటంటే మనకు ఇండియా EU ఇన్స్టిట్యూషన్స్తో అదేవిధంగా మెడిటరేనియన్ స్టేట్స్తో ఇండియా యొక్క ఎంగేజ్మెంట్ ఇంకా డీపెన్ అవుతుంది, ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. సో ఈ కంట్రీస్తో మన రిలేషన్స్ అనేవి ఇంకా బెటర్ అవుతాయి. అండ్ ఇట్ రెయిన్ఫోర్సెస్ మల్టీ అలైన్మెంట్. అండ్ ఈ IMEC ఏదైతే ఉందో వీటి ద్వారా మనకు యూరప్తో కనెక్టివిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో దీనివల్ల యూరప్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని మనం కౌంటర్ చేయొచ్చు. అండ్ ఇండియాస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇన్ నాన్ అలైన్డ్ లెగసీ స్టేట్స్ లైక్ క్రొయేషియా అండ్ సిప్రస్ ఇవన్నీ కూడా మనకు ప్రమోట్ అవుతాయి. సో ఇది మనకు దీని యొక్క సిగ్నిఫికెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ గవర్నమెంట్ ఈజెస్ SEZ నార్మ్స్ ఫర్ చిప్ ఎలక్ట్రానిక్ యూనిట్స్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ SEZ రూల్స్ 2006 ఉన్నాయి. వీటికి మన యూనియన్ గవర్నమెంట్ కొన్ని అమెండ్మెంట్స్ని నోటిఫై చేసింది. సో రీజన్ ఏంటంటే దిస్ ఇస్ టు ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెమీకండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడానికి మనం ఈ SEZ రూల్స్ 2006కి కొన్ని అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో యూనియన్ గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్స్ని నోటిఫై చేసింది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ల్యాండ్ అండ్ సప్లై నార్మ్స్ని ఈజ్ చేయడం అండ్ ఇండియా యొక్క చిప్ ఎకోసిస్టమ్ని బూస్ట్ చేయడం అండర్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్. రిమెంబర్ దిస్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో SEZ రూల్స్ 2025. సో ఇక్కడ మనకు జరిగిన కీ అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం. మినిమం ల్యాండ్ సైజ్ రిలాక్సేషన్. సో ఇది 50 హెక్టేర్స్గా ఉండేది ఇంతకుముందు, దీన్ని మనం 10 హెక్టేర్స్కి తగ్గించడం జరిగింది ఫర్ చిప్ ఆర్ ఎలక్ట్రానిక్స్ SEZs. రూల్ 5ని దీనికోసం అమెండ్ చేశారు. దెన్ ఎన్కంబ్రెన్స్ ఫ్లెక్సిబిలిటీ. ఈ SEZ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి మార్ట్గేజ్ చేయొచ్చు లేదా లీజ్ చేయొచ్చు, రైట్? అండ్ డజంట్ హ్యావ్ టు బి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ లీగల్ క్లెయిమ్స్ ఆర్ లోన్స్. సో ఈ ఫ్లెక్సిబిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ డొమెస్టిక్ సప్లైస్ అలౌడ్. సో మనకు సెమీ కండక్టర్స్ లేదా ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన SEZ యూనిట్స్ అనేవి ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కూడా సెల్ చేయొచ్చు, నాట్ జస్ట్ ఎక్స్పోర్ట్. దీనికోసం రూల్ 18ని కూడా అమెండ్ చేశారు. సో కొత్తగా తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొవిజన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ట్రై టు రిమెంబర్ దీస్. అసలు SEZs అంటే ఏంటో చూద్దాం. దట్ ఈస్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. దీనికి ఉన్న లీగల్ బేసిస్ ఏంటంటే మనం ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై SEZ రూల్స్ ఆఫ్ 2006. అండ్ వీటికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది దీనికి సంబంధించిన లీగల్ బేసిస్. అసలు SEZ అంటే ఏంటి, దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే SEZ అనేది ఒక స్పెసిఫికలీ డిమార్కెటెడ్ ఏరియా విత్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ మనకు లిబరల్ ఎకనామిక్ పాలసీస్ ఉంటాయి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి అండ్ కస్టమైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో వీటి కోసం మనం ఇండియాలోనే ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాని డిమార్కెట్ చేయడం జరుగుతుంది SEZs అని చెప్పి. సో అక్కడ మనకు లిబరల్ ఎకనామిక్ పాలసీస్ ఉంటాయి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎన్హాన్స్ చేయాలి అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది జరగాలి. ఈ ఆబ్జెక్టివ్తో మనం SEZsని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం SEZs యొక్క కీ ఫీచర్స్ చూద్దాం. ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే మనకుండే కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఒక ఫిక్స్డ్ పీరియడ్ వరకు ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది.
దెన్ సింప్లిఫైడ్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ ఎస్ఈజెడ్లో మనకు రెగ్యులేషన్స్ కూడా చాలా సింప్లిఫైడ్గా ఉంటాయి. మనకు సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ అప్రూవల్స్కి చాలా ఈజీగా సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం విల్ హ్యావ్ యూనిట్స్ ప్రైమరీలీ ప్రొడ్యూస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ కోసం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని యూనిట్స్ కూడా ఉంటాయి. సో దాని ద్వారా మనం ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. సో ఇక్కడ మనకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ పవర్, వాటర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. దెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బూస్ట్. సో ఎస్ఈజెడ్ని మనం ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఏమవుతుంది, అక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. సో it helps in generating jobs and it attracts both FDI and domestic investment. సో FDI అంటే మనకి ఇక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అట్రాక్ట్ చేయగలుగుతాం ఎస్ఈజెడ్స్లో. దాంతోపాటుగా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన కంట్రీ నుండి కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఎస్ఈజెడ్కి. అదేవిధంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారిన్ కంట్రీస్ నుండి కూడా మనకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ ఎన్హాన్స్ అవుతుంది, దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది. ఇవి మనకు ఎస్ఈజెడ్స్ యొక్క కీ ఫీచర్స్. ఇండియాలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే గుజరాత్లో మనకు కాండ్లా ఎస్ఈజెడ్ ఉంది. సో ఇది మనకు ఫస్ట్ ఎస్ఈజెడ్, దీన్ని 1965లో ఎస్టాబ్లిష్ చేశాం. దెన్ ఆంధ్రప్రదేశ్లో మనకు శ్రీ సిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది, ఇది ఒక మల్టీ సెక్టర్ ఎస్ఈజెడ్. అండ్ అదానీ గ్రూప్కి సంబంధించి ముంద్రా ఎస్ఈజెడ్ ఉంది, ఇది ఒక పోర్ట్ బేస్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇవి మనకి ఇండియాలోని ఎస్ఈజెడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ట్రై టు రిమెంబర్ దీస్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియాలో ఉన్న ఎస్ఈజెడ్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ ఎకనామిక్ జోన్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటంటే, మన ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఎస్ఈజెడ్స్ ఆర్ గవర్న్డ్ అండర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005. సో మన ఎస్ఈజెడ్స్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005 ద్వారా గవర్న్ చేయడం జరుగుతుంది అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఆప్షన్ బిని ఎలిమినేట్ చేయొచ్చు. దెన్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ రెగ్యులేటింగ్ ఎస్ఈజెడ్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎస్ఈజెడ్స్ని రెగ్యులేట్ చేసే నోడల్ ఏజెన్సీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది మన సెకండ్ స్టేట్మెంట్. ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్. సో నోడల్ మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అందు గురించి మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అండ్ మన థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఎస్ఈజెడ్ డెవలపర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండ్ సింగిల్ విండో క్లియరెన్స్. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవ్వగానే ఆబ్వియస్లీ ద ఆన్సర్ వుడ్ బి ఏ 1 and 3 ఓన్లీ. బట్ మనం థర్డ్ స్టేట్మెంట్ కూడా చూసినట్లయితే ఈ ఎస్ఈజెడ్ డెవలపర్స్కి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అదేవిధంగా సింగిల్ విండో క్లియరెన్స్కి కూడా వీరు ఎలిజిబుల్గా ఉంటారు అనేది మన థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. సో దట్ ఈస్ వై ద ఆన్సర్ ఇస్ ఏ 1 and 3 ఓన్లీ. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే ఎస్ ఎస్ఈజెడ్స్ ఆర్ గవర్న్డ్ అండర్ సెజ్ యాక్ట్ 2005. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు, దీని యొక్క నోడల్ ఏజెన్సీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే ఎస్ఈజెడ్ డెవలపర్స్ బెనిఫిట్ ఫ్రమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. సో వీరికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సెజ్ రూల్స్ 2006 ప్రకారం సింగిల్ విండో అప్రూవల్స్కి కూడా ఎలిజిబుల్గా ఉంటారు. సో అందుకని మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. దట్ ఈస్ వై ద ఆన్సర్ ఇస్ 1 and 3 ఓన్లీ. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే, a new water harvesting model promises to help Rajasthan's farmers. సో ఈ కొత్త వాటర్ హార్వెస్టింగ్ మోడల్ ఏంటో చూద్దాం. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు రాజస్థాన్లో ఉన్న జైపూర్ డిస్ట్రిక్ట్లోని యాంబర్ బ్లాక్లో ఉన్న కుకర్స్ విలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక కొత్త రూరల్ వాటర్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది యూజింగ్ సైంటిఫికలీ డిజైన్డ్ ఫార్మ్ పాండ్స్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఈ మోడల్ ఏదైతే ఉందో ఇట్ ఫాలోస్ ద సక్సెస్ ఆఫ్ అ సిమిలర్ ఎఫర్ట్ ఇన్ దౌసా డిస్ట్రిక్ట్. సో ఆల్రెడీ దౌసా డిస్ట్రిక్ట్లో
సిమిలర్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ చేయడం జరిగింది, సిమిలర్ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు. సో దాని యొక్క సక్సెస్ ని ఫాలో అవుతూ ఇక్కడ ఈ మోడల్ ని తీసుకొచ్చారు. అండ్ దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇంప్రూవింగ్ ఇయర్ రౌండ్ ఇరిగేషన్. సో సంవత్సరం పొడుగునా కూడా ఇక్కడ మనకు ఇరిగేషన్ ని ప్రొవైడ్ చేయడం, సస్టైనబుల్ అగ్రికల్చర్ అమిడ్ గ్రోయింగ్ వాటర్ స్ట్రెస్. సో మనకి రీసెంట్ టైమ్స్ లో వాటర్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి సమయంలో మనం సంవత్సరం అంతా కూడా ఇరిగేషన్ ని ప్రొవైడ్ చేయడం అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ని ఇంప్రూవ్ చేయడం, వీటిని ఆబ్జెక్టివ్ గా మనం ఈ మోడల్ తీసుకురావడం జరిగింది రాజస్థాన్ లో. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ వాటర్ హార్వెస్టింగ్ మోడల్ యొక్క కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ పాండ్ డిజైన్. సో పాండ్ డిజైన్ ఏ విధంగా ఉంటుందంటే మనకు 10 feet డీప్ ఉంటుంది, దీని యొక్క డెప్త్ 10 feet ఉంటుంది, ప్లాస్టిక్ లైన్ అండ్ ఫెన్స్డ్ పాండ్స్ ఆన్ 5% ఆఫ్ ఫార్మ్ ల్యాండ్. సో మొత్తం ఫార్మ్ ల్యాండ్ లో 5% ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని డిజైన్ చేస్తారు. దెన్ రెయిన్ వాటర్ ఎఫిషియన్సీ. సో దీనిలో ఏంటంటే మనకు 14 to 21 lakh లీటర్స్ పర్ హెక్టేర్ హార్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎంటైర్ కుకర్స్ విలేజ్ లో 10 crore లీటర్స్ కన్సర్వ్ చేయగలరు. దెన్ లోకల్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా లోకల్ గా జరుగుతుంది, అంటే ఇక్కడున్న ఫార్మర్స్ దీన్ని బిల్డ్ చేస్తారు విత్ లోకల్ సపోర్ట్. అండ్ 25 more ponds ఆర్ అండర్ వే. సో నెక్స్ట్ మనకు 25 more ponds అనేవి రాబోతున్నాయి. దెన్ ఇరిగేషన్ అండ్ క్రాప్ బెనిఫిట్స్. సో ఇది మనకు ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్, పెరీనియల్ అంటే ఇయర్ అంతా ఉండే క్రాప్స్ అండ్ లైఫ్ స్టాక్ కి కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. దెన్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, అవుట్ రీచ్ వయా సభాస్ అండ్ ర్యాలీస్, అండ్ ఇది 50,000+ విలేజర్స్ కి బెనిఫిట్ కాబోతుంది. సో ఇది వాటర్ హార్వెస్టింగ్ మోడల్ యొక్క కీ ఫీచర్స్. సో ఇది కొత్తగా తీసుకొచ్చిన మోడల్ కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్.